హాయ్ ఫ్రెండ్స్, మనకి ప్రకృతి ప్రసాదించినటువంటి ఈ కూరని చెంచెల కూర అంటారు. చెంచెల కూర మనకి ప్రకృతి ప్రసాదించినటువంటి కూర చెంచెల కూర. దీంట్లో అనేక రకమైన ఫైబర్, ప్రోటీన్స్ చాలా ఉంటాయి. ఈ కూరని ఈరోజు మనము సూపర్గా ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఇలా చెంచెల కూరని చిన్న చిన్న ఆకులుగా లేతగా ఉన్న వాటిని ఇలా చిన్న చిన్న వాటిగా కట్ చేసుకొని ఫ్రెష్గా కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు వేసి శుభ్రంగా క్లీన్ చేసుకోవాలన్నమాట. ఓకే, మనం నీళ్ళల్లో వేసి కడిగినటువంటి ఈ చెంచుల కూరని ఇలా శుభ్రంగా విసుకుతూ శుభ్రంగా నీట్గా ఆకుల మీద ఇసుక లాంటిది ఉంటుంది. ఆ ఇసుక లేకుండా శుభ్రంగా ఇలా జీలకరించుకొని ఇలా జాగ్రత్తగా తీసుకొని మొత్తం కూడా నీళ్ళు లేకుండా పిండుకొని శుభ్రంగా మనం వేరే ప్లేట్లోకి వేసుకోవాలన్నమాట. వేరే ప్లేట్లోకి వేసుకొని శుభ్రం చేసుకోవాలన్నమాట. ఇలా శుభ్రంగా తీసుకున్నటువంటి కడిగినటువంటి చెంచుల కూరని ఇలా పిండుకొని ఇసుక ఏమీ లేకుండా ఇలా జలదరించుకొని వేరే గిన్నెలో వేసుకోవాలన్నమాట. ఇలా వేసుకున్నట్లయితే మనకి, ఎందుకనంటే ఇసుక అనేది రాకుండా, మట్టి అనేది చూడండి ఫ్రెండ్స్ ఎంత మట్టి వచ్చిందో చూడండి. ఇలా మట్టి రాకుండా శుభ్రంగా కడుక్కోవాలన్నమాట. ఇలా మనం శుభ్రంగా కడిగిన ఆకుకి మళ్ళీ మనం మంచిగా మనం తాగేటువంటి వాటర్ని ఇలా పోసుకోవాలి. శుభ్రంగా ఇలా వాటర్ పోసుకొని ఇలా వాటర్ పోసుకున్న తర్వాత ఒక చెంచా పసుపుని ఇలా వేసుకోవాలన్నమాట. తర్వాత అలాగే ఒక చెంచా ఉప్పుని కూడా ఇలా వేసుకొని శుభ్రంగా దీన్ని ఒక 5 minutes దీన్ని స్టీమ్ చేయాలి. అంటే 5 minutes దీన్ని ఉడకబెట్టాలన్నమాట. దీన్ని ఉడకబెట్టిన తర్వాత మనం ఇలా శుభ్రం చేసుకున్నటువంటి చెంచుల కూరని స్టవ్ వెలిగించుకొని ఇలా స్టవ్ మీద పెట్టుకోవాలన్నమాట. ఇలా స్టవ్ పెట్టుకొని ఒక 5 minutes ఇది ఉడికిన తర్వాత మళ్ళీ చూపిస్తాను. చూద్దామా? ఇప్పుడు మనం అలా పొయ్యి మీద పెట్టుకున్నాం కదా. ఇప్పుడు దానికి కావాల్సినటువంటి పదార్థాలు: రెండు పెద్ద ఉల్లిపాయలు, ఒక 6 పచ్చిమిరపకాయలు, 4 టమాటాలు, ఒక ఎల్లిపాయలు ఇలా గర్భాలు తీసుకొని ఇలా ఉంచుకోవాలన్నమాట. జస్ట్ ఫ్రెండ్స్ చూడండి ఎలా కట్ చేస్తున్నామో. కట్ చేసేదాన్ని కూడా చూడండి. ఇలా టమాటాల్స్ ఇవన్నీ పక్కన పెట్టుకోవాలి. ఇవన్నీ ఇలా తీసుకొని ఇలా ఈ పెద్ద ఉల్లిపాయని మనం ఇలా సెంటర్కి ఇలా చేసుకొని, చూడండి మనం ఎంత సన్నగా చేసుకుంటే అంత మంచిదన్నమాట. చూడటానికి అందంగా ఉంటాయి, చేయటానికి కూడా బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇలా తరుక్కోవాలన్నమాట. ఇలా మనం ఉల్లిపాయలని ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత చూడండి ఎలా కట్ చేస్తున్నామో చూసారా? ఇలా నీట్గా కట్ చేసుకోవాలన్నమాట. ఎవరిష్టం వాళ్ళది, ఎలా అయితే అలా కట్ చేసుకోవచ్చు. కానీ ఇలా కట్ చేసుకోవడం వల్ల ఏంటంటే ప్రతి ఆకుకి కూడా మనకి ఈ ఉల్లిపాయ రావడం అనేది జరుగుతుంది అన్నమాట. పెద్దవి అనుకోండి ఉడికిన తర్వాత ఎవాపరేట్ అటు ఇటు పోతుంటాయి. ఇది అనుకోండి ప్రతి ఆకుకి కూడా మనకి ఇలా వస్తుందన్నమాట. చూడటానికి కూడా బాగుంటుంది. చూడండి ఎలా బాగుందో. ఇలా తరుక్కోవాలి. ఇంకొక విషయం ఏమిటంటే మనం ఈ కూరని ఇప్పటి పిల్లగాళ్ళు కానీ ఇప్పటి వాళ్ళు కానీ అసలు ఈ కూర ఏంటి, ఈ విధానం ఏంటి అనేది చాలా మందికి కూడా తెలియదండి. ఎందుకనంటే మన వెనకటి వాళ్ళు, అంటే మన తాతయ్యలు, మన బామ్మలు, మన వాళ్ళందరూ కూడా ఇప్పుడు తోటకూర అని వాడుతాం చూసారా? దాని తల్లే ఈ చెంచుల కూర. ఈ చెంచుల కూరని చక్కగా తోట వాళ్ళు వేసుకునేవాళ్ళు కదా. మిరప తోటలని, ఈ తోటలని, చాలా తోటలు ఉంటాయి కదా. ఇలా తోటలు వేసుకోవటం వల్ల తోటల్లో తీసుకొని వచ్చి చక్కగా వండుకొని తినేవాళ్ళు. వెనకటి వాళ్ళు గట్టిగా ఉన్నారు అని అంటే అర్థం ఏంటో తెలుసా అండి? ఇలాంటి మందు వేయకుండా చక్కగా సహజ ప్రకృతి మనకి ఇచ్చినటువంటి వరాన్ని చక్కగా తీసుకొచ్చుకొని సద్వినియోగం చేసుకొని తినగలిగితే మనం కూడా 100 ఏళ్ళు ఖచ్చితంగా బతుకుతాం అనుకోవచ్చు. కానీ మనం తినేది ఏంటండి? ఇవాళ వేస్తారు, ఎల్లుండి మందు కొడతారు, ఎల్లుండి మనం తెచ్చుకొని ఉండేసుకుంటాం కదా ఫ్రెండ్స్. మనకు అది ఇష్టం. ఇప్పుడు వాళ్ళు ఇవి తినమని అంటే ఇదేం కూర, ఇదెందుకు తింటాము అని అనుకుంటారు. అలా అనుకోవటం వల్లనే మనం లక్షల డాక్టర్ గారులకి మనం మెడికల్గా ఎక్స్పెండిచర్ చేయాల్సి వస్తుంది. చూసారా? ఇప్పుడు ఏమైపోయింది? ఉల్లిగడ్డ ఛాన్స్ అయిపోయింది. ఉల్లిగడ్డను చూసారా ఎలా దొరుకుతున్నామో. ఇప్పుడు టమాటాని చూడండి ఎలా దొరుకుతున్నానో.
టమాటాని స్లైస్ లెక్క తరుక్కోవాలి. చూడండి, దీన్నేమో ముక్కల లెక్క తరుక్కోవాలి, టమాటాని స్లైస్, సన్నటి స్లైస్, ఈ సన్నటి స్లైస్ లెక్క తరుక్కోవాలి. అప్పుడు ఏంటనంటే మనకి టమాటా రసం తొందరగా కూడా అందులోంచి బయటికి రావటం, చక్కగా మనకి చూడటానికి బాగుంటుంది. చూడండి, ఇలా స్లైస్ లెక్క తరుక్కోవాలన్నమాట. ఇలా స్లైస్ లెక్క తరుక్కొని చేసుకోవాలన్నమాట. ఇలానే మనకి ప్రకృతి వరప్రసాదంగా ఎన్నెన్నో ఉన్నాయండి కూరలు, కానీ మన వాళ్ళకి నచ్చదు. కూర చేయమనంటే మనకి కావాల్సింది అఫీషియల్గా 2 నెలల్లో అయిపోయేటటువంటి కూరలే మనం తింటాం. ఇలాంటి ప్రకృతి ప్రసాదించినటువంటి చక్కటి చెంచుల కూర, పొన్నగంటి కూర, గంజాయ కూర, తర్వాత నల్లేరు అంటారు, నల్లేరు కూర, తర్వాత బలుసాకు పచ్చడి అంటారు. చాలామంది నుంచి వస్తుంది, వెనకటి వాళ్ళ నుంచి, నీ దగ్గరకు వచ్చే బదులు బలుసాకేం తిని బతుకుతాను అని అంటారు. అవునా ఫ్రెండ్స్? ఈ బలుసాకు అంటే ఏంటో తెలుసా అండి? ప్రకృతి కూడా ఇచ్చినటువంటి బలుసాకు పుల్లగా ఉంటుంది. అది కనుక మనం పచ్చడి చేసుకొని తింటే సి విటమిన్ బాగా అందుతుంది ఫ్రెండ్స్. మనకి సి విటమిన్ అనేది బాగా అందుతుంది మనకి చాలా. దానివల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది, యాంటీబాడీస్ మన బాడీలో పెరుగుతాయి, ఎటువంటి రోగాలు అనేవి మనకి తగ్గించారు. కానీ ఇప్పుడు వాళ్ళకి మనకి నచ్చదు, మనకి ఆ పలుసు కూర అనేది నచ్చదు. నెక్స్ట్ వీడియో మనం చేయబోయే నెక్స్ట్ వీడియోలో మీకు బలుసాకు పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను. చూడండి, ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్, ఎంత బాగుంటుందో బలుసాకు పచ్చడి. చూడండి ఫ్రెండ్స్, టమాటాలు చూసారా ఎంత స్లైస్గా వచ్చాయో. దీన్ని ఇలా మనం తీసుకొని మనం నెక్స్ట్ చూడండి, ఈ మిర్చి ఉంది కదా, ఈ మిర్చిని తొడాలు ఇలా తీసుకొని చూడండి ఫ్రెండ్స్, ఇలా తరుక్కోవాలన్నమాట. ఇలా తరుక్కోవటం వల్ల ఏంటంటే పచ్చిమిర్చికి 2 వైపులా కూడా నూనె లోనకి వెళ్ళటం కూడా మంచిగా వేగుతుందన్నమాట. చూడండి, ఇలా తరుక్కోవటం వల్ల మనకి మంచిగా పచ్చిమిర్చి వేగుతుందన్నమాట. ఇలా వేగటం వల్ల పచ్చిమిర్చికి కూడా మనం తినడానికి అవకాశం ఉంది. చాలామందికి తెలియనటువంటి విషయం ఏమిటంటే ఫ్రెండ్స్, పచ్చిమిర్చి వల్ల మనకి చాలా లాభాలు ఉన్నాయి ఫ్రెండ్స్. మనం ఎండుమిర్చి తినదానికన్నా పచ్చిమిర్చిలో ఎనర్జీ బాగా ఉంటుందంట, డాక్టర్స్ కూడా ప్రూవ్ చేశారు. పచ్చిమిర్చి రోజుకు ఒక 2-3 మనం అన్నంలో తిన్నట్టయితే మనలో ఉన్నటువంటి నీరసత్వాన్ని కూడా పోగొడుతుందంట పచ్చిమిర్చి. ఫ్రెండ్స్ బాగా గుర్తుపెట్టుకోండి, మన ఒంట్లో ఉన్నటువంటి నీరసత్వం, మన ఒంట్లో ఉన్నటువంటి అలసటను కూడా ఈ పచ్చిమిర్చి పోగొడుతుందంట. చాలామంది అంటారు పచ్చిమిర్చి తింటే అలసరు అని. మోతాదుకు మించి ఏది తిన్నా రోగమే అమ్మ, మోతాదుకు మించి ఏది తిన్నా రోగమే ఫ్రెండ్స్. తర్వాత ఈ పచ్చిమిర్చి అయిపోయింది కదా ఫ్రెండ్స్, ఈ పచ్చిమిర్చిని కూడా మనం ఇలా తీసేసుకొని నెక్స్ట్ చిన్న ఎల్లిపాయ అంటారు, చిన్న ఎల్లిపాయను కూడా మనం ఇలా కోసుకోవాలి. చిన్న ఎల్లిపాయను కూడా మనం ఇలా కోసుకోవాలి. చిన్న ఎల్లిపాయను ఇలా కోసుకోవడం ఏంటి అంటే కూరకి బాగా పడుతుందన్నమాట. దంచి వేయటం కన్నా ఇలా వేసుకోవటం మంచిదన్నమాట. ఈ చిన్న వెల్లుల్లి అంటే దీన్ని వెల్లిపాయ అంటారు. ఈ చిన్న వెల్లిపాయని చాలామంది తినరు. తినటం వల్ల ఉపయోగం ఏంటో కూడా చెప్తాను. తినడం వల్ల మన ఒంట్లో ఉన్నటువంటి బ్యాడ్ కొలెస్ట్రాల్, బాడీలో ఉన్నటువంటి కొలెస్ట్రాల్, గుండె దగ్గర ఉన్నటువంటి కొలెస్ట్రాల్ కూడా చక్కగా కరిగిపోయి మనకి డయాబెటీస్ అనేవి లేదు హార్ట్ అటాక్ అనేది కూడా చాలా వాడికి తగ్గుతుంది అన్నమాట. అర్థమైందా ఫ్రెండ్స్? ఒకవేళ ఎల్లిపాయ తినని వాళ్ళు ఎల్లిపాయని స్కిప్ చేసుకోవచ్చు. చూసారా ఎంత చిన్నగా తరుగుతున్నాను? ఇలా తరుక్కోవడం వల్ల ఎల్లిపాయ మనకి ఆ ఫ్లేవర్ అనేది క్లియర్గా తెలుస్తుంది అన్నమాట కర్రీలో. నెక్స్ట్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు పొయ్యి మీద పెట్టినటువంటి కర్రీ ఏ విధంగా ఉందో చూద్దాం. పదండి. చూడండి ఫ్రెండ్స్, ఇందాక మనం పొయ్యి మీద పెట్టినటువంటి ఈ చెంచల కూర ఉడికేసింది. ఈస్ గెట్ రెడీ కర్రీకి. దీన్ని మనం ఇప్పుడు శుభ్రంగా వడబోయాలన్నమాట. చుక్క నీళ్లు లేకుండా వడబోసుకోవాలన్నమాట. జల్లిబుట్టలో వడబోసుకోవాలన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? చూసారా
మనం వడబోసుకుంటున్నాం ఇప్పుడు. ఇలా శుభ్రంగా వడబోసుకోవాలి ఫ్రెండ్స్, చుక్కగా నీళ్ళు పోతాయి అన్నమాట. వడబోసాం కదా, వడబోసిన తర్వాత ఇదంతా కూడా ఒక గంట తీసుకొని ఇదంతా కూడా మనం ఇందులో ఉన్నటువంటి నీళ్ళని ఇక చూడండి, చూసారా ఫ్రెండ్స్ ఎలా వస్తున్నాయి నీళ్ళు. ఇలా నీళ్ళన్నిటిని కూడా బయటికి పంపించేసుకోవాలన్నమాట. చాలామందికి అనుమానం వస్తుంది, ఇందులో ఉన్న ప్రోటీన్స్ అంతా ఉడికితే పోతాయని. పోయే వేస్ట్ ప్రోటీన్స్ పోతాయి స్వామి. ఫ్రెండ్స్, వేస్ట్ ఇవన్నీ పోతాయి. ఒరిజినల్ ప్రోటీన్స్ అన్నీ కూడా అలాగే ఉంటాయి. మనం ఎందుకనంటే పూర్తి స్థాయిలో దీన్ని ఉడకనివ్వం, ఇప్పుడు కర్రీలో ఉడకనిస్తాం కాబట్టి ఆ ప్రోటీన్స్ అలాగే ఉంటాయి. చాలామందికి చాలా అడుగుతారు, ఉడికితే ప్రోటీన్స్ పోతాయని. పోతాయి, కానీ కొన్నే పోతాయి. మనం ఎందుకు ఉడకబెట్టాలి అని అంటే దానికి కూడా రీజన్ ఉంది. పచ్చాకుల మీద మనకు తెలియనటువంటి చాలా బ్యాక్టీరియా ఉంటుంది. ఆ బ్యాక్టీరియాని మనం తిన్నామనుకోండి, అజీర్తి చేస్తుంది, వాంతులు, తర్వాత విరోచనాలు, ఫుడ్ పాయిజన్ అంటాం కదా, అలా ఉంటుంది అనమాట. అలాంటివి ఏమీ ఉండకుండా ఉండాలి అని అంటే ఇలా ఉడకబెట్టుకోవాలన్నమాట. ఇలా ఉడకబెట్టుకుంటే ఆ పైన ఉన్నటువంటి బ్యాక్టీరియా అంతా కూడా నశిస్తుంది. విధానం మొదలు పెడదాం. ముందుగా ఇలా స్టవ్ వెలిగించుకోవాలి. స్టవ్ వెలిగించుకున్న తర్వాత మనం పెట్టుకోవాల్సినటువంటి గిన్నె, కళాయి ఎవరిష్టం వాళ్ళది ఫ్రెండ్స్. నేను ఇక్కడ పల్లీ నూనె తీసుకుంటున్నాను. పల్లీ నూనె తీసుకుంటున్నాను. ఈ నూనె కాగాలన్నమాట. ఈ నూనె కాగిన తర్వాత మనం ఇప్పుడు నూనె కాగింది కదా, ఈ నూనెలో ఇలా తిరుమతి గింజలు వేసుకుంటున్నాం కదా. తిరుమతి గింజలతో పాటు చూడండి పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ముందుగా పచ్చిమిరపకాయలు, కొంచెం జీలకర్ర వేసుకున్నాం కదా. వేసుకున్న తర్వాత ఇలా కలయబెట్టుకోవాలన్నమాట. కొంచెం పచ్చిమిరపకాయలు లైట్గా వేగాలి. తిరుమతి గింజలు, పచ్చిమిరపకాయలు ఇట్లా వేగాలన్నమాట. చూడండి ఫ్రెండ్స్, వేగుతున్నాయి. టేస్ట్ తగ్గట్టుగా వేగుతున్నాయి. ఓకే కదా. ఇలా వేగిన తర్వాత చూడండి, కరివేపాకు, వెల్లుల్లి ఆహా, వాసన వచ్చేస్తుంది అప్పుడే, చూసారా. అదేండి. తర్వాత మన ఎర్రగడ్డలు దింపుకున్నటువంటి ఉల్లిపాయలు వేసాం కదా ఫ్రెండ్స్. చూడండి, ఉల్లిపాయలు వేగుతున్నాయి. ఇప్పుడు మనం ఉల్లిపాయలు వేసేటప్పుడు చిన్నగా కొంచెం మనం పసుపు, టర్మరిక్, ఈ పసుపు వేయడం వల్ల రుచి వస్తుంది, కూర సువాసన వస్తుంది. సరే, కర్రీ అట్లా అవుతుందా? సూపర్ కలర్గా ఉంది కదా. ఇదంతా మేము న్యాచురల్గానే చేద్దాం అనుకున్నాం. దీనికి ఎటువంటి కలపకుండా, ఏమి చేయకుండా, మనం సహజంగా ఇంట్లో ఉన్నప్పుడు ఎలా ఉంటామో అలాగే ఉండి చేయాలన్న సంకల్పంతోనే ఈ వీడియో చేయడం జరుగుతుందండి. చూడండి ఎంత అయిపోయింది కదా. ఉల్లిపాయ లైట్గా ఉడికింది, సరిపోతుంది అనమాట మనకి. తర్వాత మనం స్లైస్లా కట్ చేసుకున్నటువంటి ఈ టమాటా ఒక 5 మినిట్స్ మూత పెట్టేసిన తర్వాత ఒక 5 మినిట్స్ ఆగాలన్నమాట. ఎందుకంటే టమాటా మొత్తం మగ్గాలి. అప్పుడు నెక్స్ట్ మళ్ళీ చూద్దాం. చూడండి, టమాటా మగ్గిపోయింది.
టమాటా మగ్గిపోయింది కదా. ఇప్పుడు మనం ఈ చెంచుల కూరని ఇందులో వేసుకోవాలన్నమాట. చూడండి ఫ్రెండ్స్, కూరని ఇలా వేసుకోవాలి. కూరని ఇలా వేసుకున్నాం కదా. ఇప్పుడు మనం కారం, టేస్ట్ తగ్గట్టుగా కారం వేసుకోవాలి. ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోవచ్చు. తర్వాత ఉప్పు, సాల్ట్ ఇందాక ఆల్రెడీ మనం వేసాం. ఈ కూరలలో తోటకూర, పాలకూర వీటిలలో ఉప్పు ఎక్కువ ఉంటుంది. అలాగే చెంచుల కూరలో కూడా లైట్గా ఉప్పు ఉంటుంది కాబట్టి చూసేసుకోవాలి. ఉప్పు ఎక్కువైతే ఏం చేయలేం, తక్కువైతే కలుపుకోవచ్చు. ఇప్పుడు దాన్ని మనం ఇలా కూరకి మొత్తం అంతే విధంగా ఈ మనం టమాటా, ఉల్లిపాయ, ఎల్లిపాయ ఇదంతా కూడా చెంచుల కూరకి పట్టాలి. అప్పుడు ఏమవుతుంది, చెంచుల కూర ఇందులో మిగిలేదమవుతుంది కాబట్టి చాలా బాగుంటుంది. చూసారా ఫ్రెండ్స్, ఇంతటి అద్భుతమైనటువంటి కర్రీ ఎలా తయారైందో. సూపర్, వావ్, చూడంగానే తినాలనిపిస్తుంది కదా. చూడండి ఫ్రెండ్స్, ఒక 5 నిమిషాలు దీన్ని ఇలా చిన్నటువంటి తగ్గించేసి స్టవ్ని ఇలా మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు, 5 minutes. ఇందాక మనం చేసినటువంటి ఈ చెంచుల కూర రెడీ అయిపోయింది. దీని టేస్ట్ ఎలా ఉందో చెప్తాను చూడండి. మీరు అబద్ధం అనుకోండి, నిజం అనుకోండి, యూట్యూబ్ కోసం రీల్ చేస్తున్నామని కాదు, సూపర్గా వచ్చిందండి. మనం అచ్చం తోటకూర ఎలా అయితే ఉందో అలా ఉంది, చాలా బాగుంది. ఇంకొక విషయం ఏంటంటే మనం అన్నం తక్కువ తినాలి, చూడండి, కూర ఎక్కువ తినాలి. దీనివల్ల చాలా లాభాలు ఉన్నాయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.